శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో అంగన్వాడీ కార్యకర్తలు సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. సిఐటియు కార్యాలయం నుంచి కళాజ్యోతి సర్కిల్ మీదుగా కాలేజ్ సర్కిల్ వద్దకు చేరుకుని అక్కడ మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు ఎల్వి రమణ మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలకు టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన ప్రకారమే నడుచుకోవాలని, వారికి జీతాలు పెంచుతానని, వారి కష్టాలను గుర్తిస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఆయన ఇచ్చిన హామీలను మర్చిపోవడం వల్ల అంగన్వాడీ కార్యకర్తలు మార్చి 3వ తేదీన అసెంబ్లీ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారని తెలిపారు. అలంకార్ సెంటర్ వద్ద 3వ తేదీ ఉదయం 5 గంటలకి పోలీసులు అక్కడికి వచ్చి అంగన్వాడీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరిగిందని, ఇది చాలా అన్యాయమన్నారు. వారి హక్కుల కోసం, వారి జీవితం కోసం పోరాటం చేస్తుంటే అన్యాయంగా అరెస్ట్ చేయడం అక్రమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, ప్రధాన మండల ప్రధాన కార్యదర్శి ఆయుబ్, జంగాలపల్లి పెద్దన్న, రఫీ, అంగన్వాడీ కార్యకర్తలు దీనా, విజయలక్ష్మి, పోతక్క, అరుణ తదితరులు పాల్గొన్నారు. కనీస వేతనం అడిగితే అరెస్టులా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 రోజుల క్రితం 2వ తారీఖు రావచ్చు అంగన్వాడీలందరూ కూడా మొత్తం అంతా కూడా రాజధానికి వెళ్ళి అక్కడ వాళ్ళ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాక మునుపు వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలన్నీ కూడా అమలు చేయడం కోసము ఒక రోజు మొత్తం 24 గంటల ధర్నా కార్యక్రమానికి అంగన్వాడీలు పిలిపివ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా చర్చలకు పిలిచి మాట్లాడి ఏ ఒక్క సమస్య కూడా అంగీకరించకపోగా ఈరోజు తెల్లవారుజామున చాలా కర్కశంగా పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి అంగన్వాడీ మహిళలను కూడా చూడుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అందరినీ కూడా అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పుకోకుండా బస్సుల్లోనే వాళ్ళందరినీ తిప్పి అనేక రాత్రి అంతా తిప్పి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తారు. మీరందరూ కూడా ఏం చెప్పారు, ఈరోజు ఏం చేస్తున్నారని కూడా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు సిఐటియుగా అంగన్వాడీల సమస్యలు న్యాయమైనటివి అవి పరిష్కారం చేయాలని చెప్పేసి అడిగాము తప్ప మేము ఏ రోజు కూడా సొంతమ్మ కోరికలు కోరలేదు. మీరు ఏవైతే వాగ్దానాలు చేశారో అవే పరిష్కారం చేయమన్నాం. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు గారికి తెలుసు, ఈ కూటమి ప్రభుత్వం తెలుసు, అంగన్వాడీలతో పెట్టుకుంటే అంగన్వాడీల జోలికి వస్తే ఈ ప్రభుత్వం గతంలో ఏం జరిగిందో కూడా ఒకసారి గమనంలో పెట్టుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా మీరు న్యాయమైన సమస్యలు పరిష్కారం చేసే దిశగా కాకుండా దౌర్జన్యాలకి, అక్రమంగా అరెస్టులకి పాల్పడితే సహించేది లేదు. ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. రాబోయే కాలంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు సిఐటిగా అంగన్వాడీల న్యాయమైన హక్కులు పరిష్కరించే దిశగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ధర్మవరం ప్రాజెక్టు కార్యదర్శి మా సమస్యలు పరిష్కరించేందుకోసమని మేము చెలో విజయవాడకు మా
అయితే మా స్టేట్ లీడర్లని అందరినీ దారుణంగా అరెస్టులు చేసినారు. అరెస్టులు చేయడం ఎంత దారుణం అంటే మా న్యాయమైన డిమాండ్స్ కోసమే మేము అడుగుతున్నాము, కానీ మేము మా పర్సనల్ కోర్సులేం మేమేం అడగలేదు కదా. కాబట్టి మేము మా సమస్యలు తీర్చేంత వరకు నెల రోజులైనా కూడా మాకు జీతం లేకపోయినా సరే మాకు కనీస వేతనం పెంచేంత వరకు మా డిమాండ్లన్నీ నెరవేర్చే వరకు కూడా మేము ఈ సమ్మెలు ఆపమని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము తెలియజేసుకుంటున్నాము.